ఒకడు సూర్యకేంద్ర సిద్ధాంతం అంటాడు, ఒక భూకేంద్ర సిద్ధాంతం అంటాడు. ఇద్దరికి వచ్చేసరికి ఎవడది రైట్ అంటే సూర్యుడు మధ్యనున్నాడు, చంద్రుడు మధ్యనున్నాడు, భూమి మధ్యనున్నదో, అంగారకుడు మధ్యనున్నాడు చెప్పేది శాస్త్రవేత్తలు కాదు, దానిని కలిగించిన వాడు చెప్పాలి. ఈ విశ్వం కలగడానికి ఎవరి ప్లాన్ ఉంది? కలిగి ఉన్నదేదియు యేసనే నేను లేకుండా కలుగలేదు. ఇవే చెప్పేస్తున్నానా? ఎప్పుడూ ఉందా? ఎప్పటి నుంచో వేల సంవత్సరాలుగా బైబిలులో ఉన్నది. కలిగి ఉన్నదేదియు నేను లేకుండా కలుగలేదు. నేను ప్రధాన శిల్పిని. యేసు వలన కలిగింది ఆయన్ని కన్న తండ్రి అయిన దేవుడే దీనిని చేయించాడు ఆయన చేత. చేసిన వాడు చెప్పాలి. భూమి కేంద్ర స్థానంలో ఉందో, అంగారకుడి కేంద్ర స్థానంలో ఉన్నాడో, సూర్యుడి కేంద్ర స్థానంలో ఉన్నాడో. ఈ శాస్త్రవేత్తలు చెప్పిన తప్పులు తడకలు అసలు మీరు నమ్మకూడదు. ఈ చరిత్రకారులు చెప్పిన ఇచ్చకపు మాటలు మీరు నమ్మకూడదు. ఇవన్నీ ఎందుకు పుట్టాయో తెలుసా? సాతాను సామ్రాజ్యంలోని సైన్యాలలోని వీళ్ళంతా సోల్జర్స్. వాళ్ళు అమాయక జనాన్ని తప్పుదారి పట్టించి అమాయక ప్రపంచాన్ని అన్యాయంగా చెరుపుతూ చేస్తున్న ప్రయోగాలు ఇవన్నీ. వాళ్ళు చెప్పుతున్నవన్నీ అబద్ధాలు. మీరు శాస్త్రవేత్తలు అనుకోకుండా వాళ్ళంత తెలుగు తక్కువలు దద్దమ్మలు ఎవరు ఉండరు. ఎవరికి? క్రైస్తవులకు మాత్రమే ఈ పవర్ ఉంది. పట్టుకోవాలంటే ఒక్క క్రైస్తవుడే పట్టుకోగలడు వాళ్ళని. ఒక్క క్రైస్తవుడే పట్టుకోగలడు వాడిని.